దీని స్పెషాలిటీ మీ అందరికీ తెలిసిందే. 1707 8 జరిగింది. ఔరంగజేబ్ 1707 లో ఔరంగజేబ్ చచ్చిపోయాడు. ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత ఇండియా పాలిటిక్స్ లో చాలా చేంజ్ వచ్చిందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చేంజ్ వచ్చింది చూడు. ఆర్కట్, ఈ ఆర్కట్ ఏరియాకి సాదతుల్లా ఖాన్ ఏమని చేసి నవాబ్ కింద అపాయింట్ అయ్యాడు అనమాట. ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత 1707 నుంచి 1710 వరకు కూడా ఇండిపెండెంట్ గా అవలా సాదతుల్లా ఖాన్ ఆర్కట్ కి. 1710 లో ఇండిపెండెంట్ అయిపోతాడు. ఆర్కట్ నవాబ్ కింద ఇండిపెండెంట్ గా రూలింగ్ జరుగుద్దని చెప్పి అనౌన్స్ చేస్తాడు అనమాట. ఎప్పుడంటే 1710. ఈయనే ఆర్కట్ ఎస్టాబ్లిషర్ అని చెప్పుకుంటాం. 1710 నుంచి 1732 వరకు సాదతుల్లా ఖాన్ రూలింగ్ అనేది ఉండిద్ది. 1732లో ఈయన అయిపోతాడు. 1732 సాదత్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఆర్కట్ నవాబ్ ఎవరంటే దోస్త్ అలీ. ఈ దోస్త్ అలీ ఉన్న పీరియడ్ లోనే మరాఠా డైనాసిటీలో ఎవరున్నారంటే ఒక వార్ జరిగిద్ది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే దామల్ చెరు వార్. దామల్ చెరు వార్ అని పిలుస్తాం. ఎవరికి చూడండి, సాదతుల్లా ఖాన్ ఉన్నాడు ఆర్కట్ ఎస్టాబ్లిషర్. సాదతుల్లా ఖాన్ చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు దోస్త్ అలీ వచ్చాడు. దోస్త్ అలీ రూలింగ్ చేసే పీరియడ్ లోనే మరాఠా డైనాసిటీలో సాహు ఉన్నాడు. రైట్, ఈ సాహుకి దోస్త్ అలీకి ఒక యుద్ధం జరిగింది. దాన్నే దోమల్ చెరువు యుద్ధం అని పిలుస్తాం. ఈ వార్లో ఏం జరిగిపోద్దంటే పాపం దోస్త్ అలీ గారు అయిపోతాడు, చచ్చిపోతాడు. దోస్త్ అలీతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన పేరే చందా సాహిబ్ అని పిలుస్తాము. దోస్త్ అలీని చంపేసి చందా సాహెబ్ని ఏం చేస్తారంటే మహారాష్ట్ర పట్టుకెళ్ళిపోయి జైల్లో వేస్తారనమాట. ఓకే, దామల్ చెరువు వారిలో ఏమైపోయిందంటే దోస్త్ అలీ చచ్చిపోయాడు. ఇప్పుడు ఆర్కట్ సీట్ ఖాళీ. చందా సాహెబ్ అక్కడ ఉన్నాడు, ఆర్కట్ సీట్ ఖాళీ. తర్వాత ఆర్కట్ నవాబ్ ఎవరయ్యారంటే దోస్త్ అలీ తర్వాత సఫదర్ అలీ, ఈయన గారు కొడుకు అనమాట. దోస్త్ అలీ తర్వాత సఫదర్ అలీ. ఇప్పుడు చూడు,